సో లాస్ట్ కొన్ని రోజుల నుంచి నేను చాలా 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 లేజీ అయిపోయాను. నా లైఫ్‌లో నేను ఏమీ చేయట్లేదు. ఓకే. నేను మీకు ఆన్‌లైన్‌లో వచ్చి చెప్తున్నాను ఏంటంటే డిసిప్లిన్‌గా ఉండండి, డిసిప్లిన్‌గా బతకండి అని. బట్ నేను దానిలో ఏ ఒక్కటి చేయట్లేదు. ఎందుకంటే నేను పర్సనలీ ఒక లేజీ పర్సన్ ఎలాగుంటాడో అది చూడడానికి ట్రై చేద్దాం అనుకున్నా. సో అది ఆటోమేటిక్‌గా అయిపోయింది. ఓకే. సో లాస్ట్ 1 మంత్ నుంచి నేను మార్నింగ్ వేరంగా లెగట్లేదు. ఆఫీస్ టైమింగ్‌కి ఒక గంట, ఒకసారి గంట, అరగంట ముందు అంటే హాఫ్ అన్ అవర్ ముందు లెగుస్తున్నాను. అలాగే మా ఆఫీస్ ఏమో 8కి 8:15 లోపల ఆఫీస్‌కి వచ్చేస్తాననమాట. సో వాట్ హ్యాపెనింగ్ ఈజ్ నా మైండ్ వల్ల నా బాడీ మొత్తం కంప్లీట్గా టైర్డ్గా ఫీల్ అవుతుంది. ఓకే. ఏమీ చేయాలనిపించట్లేదు. అసలు ఎందుకు లైక్ చాలా లేజీ అయిపోయాను. బయటికి వెళ్ళినా కూడా చాలా లేజినెస్ ఫీలింగ్ వస్తుంది. ఓకే. ఏమీ చేయాలనుకోవట్లేదు. ఓకే. బట్ అలాగే నాకు తెలిసి ఏంటంటే నా లోపల పొటెన్షియల్ ఉంది. నేను ఏదైనా చేయగలను. సో లిటరల్లీ నా లైఫ్ సైకిల్ ఎలా నడుస్తుందంటే ఆఫీస్కి అరగంట ముందు లెగుస్తాను, స్నానం గట్రా చేసి ఆఫీస్కి వేరంగా వచ్చేస్తాను. బయట మార్నింగ్ టిఫిన్ చేస్తాను, ఆఫ్టర్నూన్ లంచ్ తెస్తే అంటే చేసి తెస్తే తింటాను, లేకపోతే బయటే తింటాను. మళ్ళీ ఈవినింగ్కి ఇంటికి వెళ్ళిపోయి మళ్ళీ అంటే ఆఫీస్లో ఏసీ ఉంటుంది, ఇంటికి వెళ్ళి మళ్ళీ ఏసీ వేసుకొని పడుకొని పోతాను. మొబైల్లో రీల్స్ చూస్తాను, ఏదైనా ఫుడ్ కుక్ చేసి మళ్ళీ వచ్చి పడుకొని కొన్ని రీల్స్ చేసి దాన్ని వీడియో ఎడిట్ చేసి పోస్ట్ చేసి పడుకొని పోతాను. పడుకోవడం కూడా ఎంత అవుతుంది, నైట్ 11:30, 12, అప్పుడప్పుడు 1-2 అవుతుంది. మళ్ళీ మార్నింగ్ సేమ్ థింగే 1 మంత్ నుంచి రిపీట్ చేస్తున్నాను. బట్ ఒకప్పుడు నా లైఫ్ స్టైల్ ఎలా ఉండేదంటే నైట్ 9:30, 10కి నిద్ర వచ్చేసేది. ఓకే. అలాగే మార్నింగ్ 5కి తెలివి వచ్చేసేది. జిమ్కి వెళ్ళేవాడిని, హెల్దీ తినేవాడిని. ఓకే. ఎక్సైటెడ్గా ఉండేవాడిని, రెగ్యులర్గా వీడియోస్ చేసేవాడిని. ఓకే. సో అలాంటి లైఫ్ స్టైల్ ఉండేది. బట్ ఇప్పుడు కంప్లీట్గా డిఫరెంట్గా ఉంది. అలాగే ఈ ప్రాబ్లం అనేది నా ఒక్కడిది కాదు, ఈ జనరేషన్తో చాలామందిది. దీనివల్ల నా మెంటల్ హెల్త్ ఎలాగైపోయిందంటే వేరంగా డిప్రెషన్ లోపలికి వెళ్ళిపోతున్నా. అంటే నా వల్ల ఏం అవ్వదు, ఏమీ రావట్లేదు, అసలు నా లైఫ్లో ఏమీ జరగట్లేదు, అలాంటి థింకింగ్లో నేను కూడా వెళ్ళిపోతున్నాను. ఓకే. సో నేను నన్నే ఒక వీక్ పర్సన్ లాగా చూసుకున్నాను. బట్ ఫైనల్గా దీని సొల్యూషన్ అయితే నాకు ముందు నుంచి తెలుసు. ఓకే. నా లైఫ్లో ఒక్క హ్యాబిట్ మారిస్తే మొత్తం మారిపోద్ది. ఓకే. ఆ ఒక్క హ్యాబిట్ నా మైండ్ని మారుస్తుంది, నా బాడీ లైఫ్ స్టైల్ని మారుస్తుంది, అది నా జీవితంని మారుస్తుంది. ఆ ఒక్క థింగ్. ఓకే. ఆ ఒక్క హ్యాబిట్ని మార్చేస్తే మొత్తం మారిపోద్ది. సో ఇప్పుడు కరెంట్ జనరేషన్లో ఓకే ఏమవుతుందంటే మనుషులకి జాబ్ రావట్లేదు, చదవలేకపోతున్నారు, కాన్సన్ట్రేషన్ లేదు. కాబట్టి ఇష్యూ ఏంటంటే ఆమ్, మనకి సొల్యూషన్ అనేది తెలీదు. మనం ప్రతిసారి ప్రాబ్లం వచ్చిన వెంటనే సొల్యూషన్ని వెతుకుతాం. బట్ మనం ఏం చేయాలంటే ప్రాబ్లమ్ని తెలుసుకోవాలి, దాని తగ్గట్టు సొల్యూషన్ని వెతకాలి. సొల్యూషన్ దొరికిన తర్వాత ఆ సొల్యూషన్ని అర్థం చేసుకున్న తర్వాత అప్లై చేసుకోవాలి. ఓకే. సో ఇది చాలా పెద్ద ప్రాసెస్ ఏం కాదు, చాలా చిన్న ప్రాసెస్. బట్ అది కూడా తెలియాలంటే చాలా 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 థింగ్స్ తెలియాలి. ఓకే. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే ఆఫీస్లో నా కోడింగ్ పని చేసిన తర్వాత మ్యాథ్స్ ఖాళీగానే కూర్చుంటాను. ఓకే. అలాగ బ్రౌజింగ్ చేస్తాను, ఇంటికి వచ్చిన తర్వాత రీల్స్ చూస్తాను. ఓకే. నా లైఫ్ ఏంటంటే మొత్తం మొబైల్లో లైక్ 11 to 12 అవర్స్ రీల్స్ చూసుకొని వెళ్ళిపోద్ది. సో అలాగా నా లైఫ్ స్టైల్ ఉందన్నమాట. సో దీన్ని చేంజ్ చేయాలి. ఓకే. సో ఇన్ కేస్ ఎవరైనా అనుకుంటున్నారు ఏంటంటే ఆ కోడింగ్ వచ్చు కదా, నెక్స్ట్ జాబ్కి వెళ్ళిపోతే డబ్బులు వచ్చేస్తాయి, అక్కడ నుంచి అన్ని సెట్ చేస్తాను, లైఫ్ స్టైల్ సెట్ చేస్తాను, అది జరగదు. ఎందుకంటే ఓన్లీ కోడింగ్ బేసిస్లో మీకు ఐటీస్లో జాబ్ రాదు. ఎందుకంటే ఇప్పుడు జనరేషన్ మొత్తం ఏఐది. ఏఐ తెలుసుకోవాలి, ఏఐ నేర్చుకోవాలి, ప్రోగ్రామింగ్ కూడా రావాలి, కమ్యూనికేషన్ రావాలి, ప్రాంప్ట్ ఇంజనీరింగ్ రావాలి, చాలా ఉంది. ఓకే. ఫ్రేమ్వర్క్స్ క్రియేట్ చేయడం రావాలి. ఓకే. సో అదనమాట. అలాగే మీరు కానీ కోర్లో ఉన్నా కూడా కోర్లో మీకు నచ్చిన లొకేషన్ మీకు దొరకదు. ఓకే. కోర్లో ఫిజికల్ వర్క్ ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు నన్ను చూడండి, నేను ఇంత చిల్లుగా కూర్చొని ఉన్నాను కదా, దీనివల్లే నా బాడీ నా మైండ్ కొద్దిగా లేజీ అయిపోతుంది. నా లైఫ్లో నాకు ఛాలెంజింగ్ టాస్క్స్ లేవు, ప్రాబ్లమ్ సాల్వింగ్ టాస్క్ లేవు, కాబట్టి నేను లేజీగా తయారవుతున్నాను. ఓకే. ఆ మాట నాకు కూడా తెలుసు. సో నేను మీకు చెప్పాల్సింది ఏంటంటే ఈ లేజీనెస్ నుంచి నేను బయటికి రావాలనుకుంటున్నాను. నా లైఫ్లో నేను ఒక ప్రొడక్టివ్ పనులు చేయాలి, ప్రొడక్టివ్గా బతకాలి, నేను కోరుకున్న లైఫ్ స్టైల్ నాకు రావాలి. ఓకే. మీరు కానీ తెలుసు అనుకోండి, నేను ఒక వీడియోలో చెప్పాను ఏంటంటే
నేను చాలా రిచ్ అవుతా, ఇది అవుతా. సో అవన్నీ చేయాలంటే ఫస్ట్ నన్ను నేను ప్రొడక్టివ్గా మార్చుకోవాలి. ఇప్పుడు నేనున్న ఈ లేజినెస్, ఈ యాంగ్జైటీ, డిప్రెషన్ లేకపోతే ఈ మెంటల్ ఇల్నెస్ ఉంది కదా, ఇవన్నీ నుంచి ఇప్పుడు ఈ ఏజ్లోనే నేను బయటికి వచ్చేయాలి. ఇది కానీ ఇలాగే కంటిన్యూ అయితే ప్రాబ్లం అవుతుంది. ఎందుకంటే కరెంట్గా నేను కూడా ఈ ర్యాట్ రేస్లో ట్రాప్ అయ్యి ఉన్నా. ఈ కంపెనీతో ఇంకో కంపెనీ మారి, ఇంకా డబ్బులు వచ్చిందా ఇంకో కంపెనీ మారి, ఇలాంటి ర్యాట్ రేస్లో నేను కూడా ట్రాప్ అయి ఉన్నా. ఓకే, నేను ఇప్పుడే ఈ ర్యాట్ రేస్ నుంచి బయటికి వచ్చి యూనిక్ పర్సన్ లాగా స్టాండ్ అవుట్ అవ్వాలి. ఆ పని నేను ఇప్పుడు చేయలేదనుకోండి, రాబోయే టైంలో నేను చేయలేను. అది ప్రాబ్లం. ఓకే, సో ఇప్పుడు నేను యంగ్గా ఉన్నాను కాబట్టి నేను ఎక్కువ కష్టపడగలను, ఎక్కువ పనులు చేయగలను కాబట్టి నేను అది ఇప్పుడే చేయాలి. ఇంకో పాయింట్ ఏంటంటే ఇది ఎలా చేయాలో నాకు తెలియట్లేదు. ఓకే, బట్ నాకు తెలిసిన సొల్యూషన్ ఏంటంటే నా లైఫ్లో ఒక్క హ్యాబిట్ మార్చాలి. ఆ హ్యాబిట్ ఏంటంటే ముందుట్లాగా మార్నింగ్ వేరంగా లెగాలి. లెగిసి హాఫ్ అన్ అవర్లో ఫ్రెష్ అప్ అయిపోయిన తర్వాత కొద్దిగా ఎక్సర్సైజ్ చేసి, మెడిటేషన్ చేసి, ఏదైనా స్కిల్ అప్ చేసుకొని ఏదైనా చదువుకుంటే అది కూడా 2 అవర్స్ లోపల 5 to 5:30 లోపల ఫ్రెష్ అప్ అయిపోయి 5:30 నుంచి 7:30 లోపల ఓకే ఇవన్నీ చేసేసి 7:30 రెగ్యులర్ డే స్టార్ట్ చేస్తే, అలాంటి ఒక చిన్న హ్యాబిట్ని మారిస్తే ఒక 2 అవర్స్ 3 అవర్స్ కొద్దిగా హ్యాబిట్ని మార్చేసి మార్నింగ్ వేరంగా లేసి ఇవన్నీ పనులు చేస్తే ఆటోమేటిక్గా నా మైండ్ అనేది పని చేయడం స్టార్ట్ చేస్తుంది. దీని లోపల ఉన్న లేజినెస్ పోద్ది. ఇది ఏం చేస్తుంది, ఈ బాడీ చేత పని చేస్తుంది. ఈ బాడీ నా లైఫ్ని మార్చేస్తుంది. సో దట్స్ ద థింగ్. ఓకే, డీప్ ఇన్సైడ్ నాకు సొల్యూషన్ తెలుసు, బట్ నేనే చేయట్లేదు. ఎందుకు? నేను చేయలేకపోతున్నాను కాబట్టి. టు బి వెరీ ఆనెస్ట్, లాస్ట్ 2-3 డేస్ నుంచి నేను ట్రై చేస్తున్నాను. ఏంటంటే మార్నింగ్ వేరంగా లెగిసి ఇవన్నీ చేద్దామని ట్రై చేస్తున్నాను. ఒకరోజు చేశాను కూడా, బట్ ఎక్కువసేపు ఉంచలేకపోతున్నాను. నేను మొబైల్కి చాలా అడిక్ట్ అయిపోయాను. టు బి వెరీ ఆనెస్ట్, మొబైల్కి చాలా 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 అడిక్ట్ అయిపోయాను. దీనివల్ల ఏమైందంటే నా మొబైల్ వాచింగ్ అవర్స్ అయితే 11-12 అవర్స్ అయిపోతుంది. ఎలాగా? రీల్స్ చూస్తాను, రీల్స్ పోస్ట్ చేస్తాను, ఎడిటింగ్స్ చేస్తాను, యూట్యూబ్ చూస్తాను, మూవీస్ చూస్తాను. దానిలోనే మ్యాక్సిమం టైం కన్జ్యూమ్ అయిపోతుంది. ఆబ్వియస్లీ ఇవన్నీ నాకు కావాలి, ఎందుకంటే నేను సోషల్ మీడియాలో ఉన్నాను, కంటెంట్ పోస్ట్ చేస్తున్నాను కాబట్టి. బట్ ఇది నాకు ఒకలాగా ట్రాప్ చేసిస్తుంది. సో ఇవన్నీ నుంచి నేను బయటికి రావాలి కాబట్టి నా మైండ్లో అది ఉంది. ఎలాగ నేను బయటికి పడతాను, బయటికి నన్ను నేను లాగుతాను, అది నాకు తెలుసు. నేను చేసి తీరుతాను. సో దీనికోసమే నేను ఎలాగైనా నా ఒక హ్యాబిట్ని మార్చేస్తాను. ఇప్పుడు స్టార్ట్ చేయబోతున్నాను. రెగ్యులర్గా వీడియోస్ కూడా పెట్టడానికి నేను ఆలోచిస్తున్నాను. ఏ లాంగ్వేజ్లో పెట్టాలో నాకు తెలియట్లేదు, బట్ ఐ విల్ ట్రై మై లెవెల్ బెస్ట్. అంతే. నేను నా లైఫ్ని మార్చాలనుకుంటున్నా. టు బి వెరీ ఆనెస్ట్, నా లైఫ్లో నేను ఒక ప్రొడక్టివ్ పనులు చేయాలి. నేనున్న ఎన్వైర్న్మెంట్ చాలా స్టాండర్డ్గా ఉండాలి. నా ఎన్వైర్న్మెంట్ని, నా సర్కిల్ని మార్చాలి. నేను మాట్లాడుతున్న వ్యక్తులు, నేను ఉంటున్న వ్యక్తుల్ని మార్చాలి. అదే నా కరెంట్ గోల్. చూద్దాం, కలుద్దాం వీడియోలో యాక్చువల్లీ. హరే కృష్ణ.